థ్యాంక్ యూ సార్. ఓకే. కమిషనర్ గారు, గంగాను వేరే సెల్కు షిఫ్ట్ చేసి ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. యువర్ ఆనర్, పాము తన పిల్లల్ని తనే తింటుంది. అది ఎలాంటి పరిస్థితులు అంటే కళ్ళు కనిపించక తెలియని మైకంలో తింటుంది. కానీ గంగా అనబడే ఈమె సభ్య సమాజం సిగ్గుపడేలా జంతువు కంటే హీనంగా, మృగం కంటే క్రూరంగా తన బిడ్డని 10 మంది చూస్తుండగా వెంటాడి వేటాడి చంపింది. గొప్ప గొప్ప మాతృమూర్తులున్న ఈ దేశంలో కన్న కొడుకుని తన చేతులతో దారుణంగా హత్య చేసి ఆ మాతృస్థానానికి మచ్చ తెచ్చింది గంగా. మీరు మౌనంగా ఉంటే నేరం అంగీకరించినట్టు అవుతుంది. మీ పరిస్థితి ఏంటో కోర్టుకు వివరిస్తే మీ శిక్ష తగ్గించే అవకాశం ఉంటుంది. బిడ్డ పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దై ఆ బిడ్డ మరో బిడ్డకు తండ్రైనా మాతృప్రేమను వదులుకోలేని గొప్ప తల్లులున్న చరిత్ర మనది. అసలు ఆడదానివేనా? ఆడది అంటే అర్థం తెలుసా? అమ్మ ప్రేమను ఎప్పుడైనా చూసావా? అసలు నీలో అమ్మతనం ఉందా? చెప్పు, అమ్మతనం ఉందా? మాట్లాడవే. నీలో అమ్మతనం ఉందా? అమ్మతనం ఉందా? నీలో అమ్మతనం ఉందా? ఆపండి. అమ్మ గురించి, అమ్మతనం గురించి మీకేం తెలుసు? అది మాటల్లో చెప్పేది కాదు. సముద్రం కన్నా పెద్దది, ఆకాశం కన్నా విశాలమైనది అమ్మ మనసు. ఆత్మగౌరవం కాపాడతారని, వంశ ప్రతిష్ఠ నిలబెడతారని పిల్లల్ని కంటాం. పెంచిన మమకారాన్ని చంపుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. నేను నాటింది తులసి మొక్క అనుకున్నాను. నీరు పోసి పెంచి పెద్ద చేశాను. కానీ అది గంజాయి మొక్క అని తెలిసింది. దానివల్ల సమాజం చెడిపోతుంది. అందుకే నా స్వహస్తాలతో నకలించి వేశాను. అల్లారు ముద్దుగా గోరు ముద్దలు తినిపిస్తూ మేం తిని తినక అప్పుడు చేసి చదివిస్తే ఆ బిడ్డ మాకిచ్చిన బహుమానం ఏంటో తెలుసా? మాదొక మధ్య తరగతి కుటుంబం. మన అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చిన శుభ సందర్భంలో పాయసం చేశాను. షుగర్ కలిపావా? మీకు షుగర్ ఉందని నాకు తెలుసు కదా. షుగర్తో ఎందుకు చేస్తాను? ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ చేయిస్తారా, కంప్యూటర్స్ చేయిస్తారా? నువ్వే చెప్పు. కంప్యూటర్స్ అయితేనే బెటర్. ఎందుకంటే అమెరికాలోనూ ఇప్పుడు ఇండియాలో కూడా దానికే అవకాశాలు ఎక్కువ. అబ్బో, చాలా ఎంక్వైరీ చేసావే. ఏమండి, ఇంజనీరింగ్ అంటే 4 సంవత్సరాలు కదా? అవును. అంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుందండి? ఇంజనీరింగ్ అంటే సామాన్యం అనుకున్నావా? మొత్తం 4 లక్షలు అవుతుంది. 4 లక్షలా? అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు అవుతుందా? వాడు ఇంజనీర్ అవుతాడో లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం లెక్కలు బాగా నేర్చుకున్నావు. ఇంతకీ నీ కొడుకు ఎక్కడా? మాట్లాడితే నా కొడుకు అంటారు. మీ కొడుకు కాదా? ఎందుకు కాదు? పెద్దానికి వాడిని వెనకేసుకొస్తావు కదా. నాకు తెలియగలుగుతాను. పెళ్ళవంగానే మొగుడు మీద తెగ ప్రేమ పుట్టుకొస్తుంది. ఓ బిడ్డ పుట్టంగానే తగ్గిపోతుంది. ఎందుకు? అది మీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు చెబితే కదా అర్థమయ్యేది. అది అర్థం అవ్వాలంటే మీరు అమ్మ అవ్వాలి. అబ్బో, చాలా కష్టం. వాడు బాగా చదువుకోవాలి. దానికోసం అప్పు చేసైనా వాడిని చదివిద్దామండి. చేస్తూనే ఉన్నాం కదా బోలెడప్పు. 10th క్లాస్ లో 15,000, ఇంటర్లో 44,000 అప్పు చేసి కట్టాం కదా.
మంచి చదువు కావాలంటే మంచి కాలేజ్ కావాలి కదండి. కాస్ట్లీ కాలేజీలో జాయిన్ చేయడం వల్ల చదువు ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు కానీ కాస్ట్లీ అలవాట్లు మాత్రం వచ్చాయి. చూసావమ్మా, నాన్న ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎంతసేపు డబ్బు గురించి గొడవ. మీకు అంత కష్టంగా ఉంటే చదివించడం మానేయండి. మీ నాన్న మాటలేవి పట్టించుకోకు నాన్న. నిన్ను చదివించే బాధ్యత నాది, సరేనా? ఎందుకండి వాడి ముందు అలా మాట్లాడతారు? కష్టం అంటే ఏమిటో వాడికి తెలియాలి. వాడికి తెలియడం ఎందుకండి? ఆ తిప్పలేవో మనమే పడదాం. మన కష్టాలు మనతోనే పోవాలి. వాడికి మంచి ఉద్యోగం వస్తే వాడి జీవితం బాగుపడుతుంది. గంగా, వాడిని బాగా చదివించాలని, వాడి భవిష్యత్తు బాగుండాలని నాకు మాత్రం కోరిక లేదా? కాకపోతే వాడి స్నేహితులతో తిరిగి చదువుని అశ్రద్ధ చేస్తున్నాడేమో నా బాధ. నెమ్మదిగా వాడే దారిలో పడతాడండి. ఫోన్ చేస్తానన్నా చేయలేదంట్రా? ఓయ్ మెగాస్టార్, ఓయ్ నన్నా అండి? నిన్నే రా. అయ్యో, నీ పేరు మెగాస్టారా? కాదండి. మరి మెగాస్టార్ అంటే తలెందుకైతే చూసావు? అది చిరు పాట పెడితే సీఎం అవుతాడా? తెలీదండి. అర్జెంట్ గా వెళ్ళి కనుక్కోనరా. హలో, పరిచయం లేదండి. అక్కడ ఒక అమ్మాయి వెళ్తుంది చూడు, చూసావా? చూశాను. ఎలా ఉంది? వెళ్ళి నలుపుతావా? ఏంటది? బట్టలు గంజి పెట్టి ఇస్త్రీ చేసినవి. వెళ్ళు. అమ్మో, కొడుతుందేమోనండి. అమ్మాయిల చేతుల్లో దెబ్బలు ఎప్పుడు తినలేదా? తినలేదు. సీనియర్స్ ర్యాగింగ్ అంటే తెలుసా నీకు? ఇప్పుడు మీరు చేస్తున్నదేగా. ఓహో, పర్వాలేదే, నీ బుర్ర బానే పనిచేస్తుంది. సరే, ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాం. ఏంటో చెప్పండి. ఎదురుగా వస్తున్న మ్యాథ్స్ లెక్చరర్ ని ర్యాగింగ్ చేయాలి. అమ్మో, లెక్చరర్ నా సస్పెండ్ చేస్తాడేమోనండి. అమ్మాయా లెక్చరరా? అది ఆలోచించు, చాయిస్ నీదే. సరే, మీరన్నట్టు లెక్చరర్ని ర్యాగింగ్ చేస్తాను, కానీ నాతో పాటు ఈ కాలేజీలో జూనియర్స్ ఎవరిని ర్యాగింగ్ చేయొద్దు. సరే, అలాగే వెళ్ళు. తిరిగి వస్తా కదరా, వస్తే అప్పుడు చూసుకుందాం. ఈ దెబ్బతో ఒక వికెట్ పార్టీ. నమస్తే సార్. సార్, నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. వెరీ గుడ్ సార్, నాకు చిన్న హెల్ప్ చేయండి సార్. ఏం చేయాలి? సార్, ఈ కాలేజీలో ర్యాగింగ్ లేకుండా చేసే సువర్ణ అవకాశం మీకు కలిగింది సార్. దయచేసి నాతో సహకరించండి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే వాకే. ఏంట్రా, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. సీనియర్స్ నాకు అసైన్మెంట్ ఇచ్చారు సార్. ఈ పని చేస్తే జూనియర్స్ ఎవరిని ర్యాగింగ్ చేయమని నాకు మాట ఇచ్చారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను మిమ్మల్ని ర్యాగింగ్ చేయాలి. వీడేటి ఎలా కాజేసి అనిపించాడు నాకు. ప్లీజ్ సార్. సార్, ఇది జరిగితే జూనియర్స్ అందరి మనసులో మీరు మహాత్ముడిలా నిలిచిపోతారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ గారు మీకు సత్కారం చేస్తారు. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్. నువ్వు ర్యాగింగ్ స్టార్ట్ చేసుకో. ఏంట్రా, వికెట్ డౌన్ అనుకుంటే ఇంకా క్లీన్ బోల్డ్ అవ్వలేదు. నాకు అదే అర్థం అవ్వట్లేదు. నీ పేరేంటి? కొండవల్ సార్. ఏం చేస్తుంటావు? మ్యాథ్స్ లెక్చరర్. ఈ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ ని. లెక్కలొచ్చా? ఇంటి దగ్గర లెక్కలు నేర్చుకొని ఇక్కడ పాఠాలు చెప్తుంటాను. ఏంటి, వేటకారమా? కాదు, మమకారం. బ్రేక్ డాన్స్ వచ్చా? రాదు. వీళ్ళందరికీ వచ్చు. వాళ్ళ సంగతి కాదు, నీ సంగతి చెప్పు. నాకైతే రాదు. ఏం తెలుగు సినిమాలు చూడట్లే? చూస్తాను, కానీ విశ్వనాథ్ గారి సినిమాలు ఎక్కువగా చూస్తాను. అయితే కూచిపూడి వచ్చి ఉండాలి. కూచిపూడి రాదు, కానీ భరతనాట్యం వచ్చు. అయితే సాగర్ సంగమం సినిమాలో కమల్ హాసన్ డాన్స్ చేయి. అలాగే, పుస్తకం పట్టుకో. టైం 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 టైం. స్టూడెంట్స్ ముందు లెక్చరర్ పరువు పోగొట్టారు. యు ఆర్ సస్పెండెడ్. ఏటే? యు ఆర్ సస్పెండెడ్. థ్యాంక్స్, డిస్మిస్ చేయలేదు. దేనికి? మ్యాథ్స్ లెక్చరర్ ని ర్యాగింగ్ చేసావు కదా. ఓ అదా. అవును. బై ది బై, నా పేరు ఉదయ్. గౌతమ్. ఐమ్ కాజల్. హలో. కిరణ్. చైతన్య.
హాయ్. ప్రతిభ. హలో. సుకన్య. హలో. ఐఎమ్ రమ్య. హాయ్. ఈ రోజు నుంచి నిన్ను మా సీనియర్ బ్యాచ్ లో జాయిన్ చేసుకుంటున్నాను. ఈ శుభ సందర్భంలో మనందరం బీర్ పార్టీ చేసుకుందాం. అమ్మో బీరా నాకు అలవాట్లేదు. అలవాటు చేసుకుంటే అవుతుంది. ఏ మానవుడికైనా 3 ద్రవ దశలు ఉంటాయి బ్రదర్. ఏంటవి? మొదటి దశ పాలు తాగే దశ, రెండో దశ బియర్ తాగే దశ, ది లాస్ట్ మూడో దశ గ్లూకోజ్ దశ. ఇంతకీ మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? అది అది మెకా ఇంజనీరా? అవును. అయితే ఓకే. చేసిరా మామా. వీడేంట్రా చేసుకొట్టిన తర్వాత ఆలోచిస్తున్నాడు. అరే తాగు. నాకెందుకో భయంగా. తాగు. చెప్పురా వానికి. ఓ సిప్పే మావా, తెలుసుది నీకు. తాగేసి అంతే. ఇంకా తాగు. Cheers. అబ్బా తాగాలరా. ఈజీరా. తాగరా సిప్పే మావా. That's good.